హలో మై డియర్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అరవింద్ అకాడమీ. మనం ఈరోజు పర్సంటేజెస్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్, శాతాలు మరియు వాటి యొక్క అనువర్తనాల గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా పాయింట్ టు పాయింట్ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, శ్రద్ధగా వినండి. Basic definition of percentages. Friends, percentage means for every 100, if you get 84 marks, 84 మార్కులు మీకు వస్తే డిఫాల్ట్గా ఎన్ని మార్కులకి అని చెప్పకపోతే మనం దాన్ని ఏం రాస్తాము, 84/100 అని మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. పర్సంటేజెస్ మీన్స్ డినామినేటర్ విత్ 100. పర్సంటేజ్ అంటే ఏంటి? డినామినేటర్ 100గా కలిగి ఉంటే దాన్ని ఏమంటారు? పర్సంటేజెస్ అంటారు. ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్, కన్వర్షన్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఇంటూ పర్సంటేజ్. హౌ టు కన్వర్ట్ ఏ ఫ్రాక్షన్ ఇంటూ పర్సంటేజ్. ఫ్రెండ్స్, వాట్ ఈస్ మీన్ బై ఫ్రాక్షన్? ఫ్రాక్షన్ అనేది ఏంటంటే న్యూమరేటర్ ఉంటుంది, డినామినేటర్ ఉంటుంది. సింప్లెస్ట్ ఫామ్లో ఉంటుంది. ఏ ఫామ్లో? సింప్లెస్ట్ ఫామ్. దీన్నే రేషియో అంటారు. ఫ్రెండ్స్, బాగా వినండి. లెట్ us take 1/4 యాజ్ అ ఫ్రాక్షన్. ఈ ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో మార్చాలంటే, టు కన్వర్ట్ ఏ ఫ్రాక్షన్ ఇంటూ పర్సంటేజ్, we should multiply with the number 100. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంత అవుతుంది? 4 25 పర్సంటేజ్. ఫ్రెండ్స్, అలాగే 1/5 అనే ఫ్రాక్షన్ ఉందనుకో. ఇప్పుడు మనం పర్సంటేజ్లో మార్చాలంటే ఏం చేయాలి? ఇంటూ 100. 20 కీప్ యాజ్ పర్సంటేజ్ సింబల్ కూడా మనం జోడించాలి. కన్వర్షన్ ఆఫ్ ఫ్రాక్షన్ ఇంటూ పర్సంటేజ్ అంటే ఏంటంటే, మల్టిప్లై విత్ 100 టు దట్ ఫ్రాక్షన్ అండ్ కీప్ పర్సంటేజ్ సింబల్. ఇదన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 1/6 ఇంటూ 100. 1/6 అనే ఫ్రాక్షన్ని పర్సంటేజ్లో మార్చడం ఎలాగా అంటే, 100/6 మీన్స్ 50/3. 50/3ని మనం ఏం రాస్తాం? 16 3 16 3 48, రిమైనింగ్ 2. 16 2/3 పర్సంటేజ్. నెక్స్ట్, conversion of a percentage into a fraction. Let us take one example, 25%. To convert a percentage into fraction, replace with percentage with 1/100. ఏం చేయాలి? పర్సంటేజ్ ప్లేస్లో 1/100ని మనం రీప్లేస్ చేయాలి. ఫ్రెండ్స్, అలాగే 33 1/3% అంటే దీన్ని ఎలా రాస్తాం? 333 jars 99 + 1 100/3. Percentage means 1/100. Replace చేయాలి percentage symbol with 1/100.
To convert percentage into fraction, replace percentage symbol with 1/100. This is fraction. Let us take another example. 200%. 200 into 1/100. 2. Let us take another example. 37 1/2%. 75/2. Percentage means 1/100. 25 3s are 25 4s are 3/8. 3/8. To convert percentage into fraction, replace percentage symbol with 1/100. Next, conversion of percentage into ratio. Ratio means it is simple form of fraction. It is simple form of fraction. వినండి, 3/6 అనేది ఫ్రాక్షన్ అవుతుంది, బట్ నాట్ ఏ రేషియో కాదు. దీన్ని సింప్లిఫై చేస్తే 1/2 అనేది రేషియో, నిష్పత్తి అంటారు తెలుగులో. 1/2 అనేది రేషియో, 3/6 అనేది ఫ్రాక్షన్. అందుకే మనం ఏం చేస్తాం, రేషియో అంటే ఏంటి, ఇట్ ఈస్ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్. Friends, conversion of percentage into fraction. Friends, let us take one example. 37 1/2%. Replace percentage symbol with 1/100, 1/100, 1/100 and change. Then after simple form of fraction. చూడండి, 25 3s are 25 4s are 3/8. ఇంకా ఫర్దర్గా క్యాన్సల్ చేయలేము. దీన్ని ఏమంటారు, రేషియో అంటారు. 3:8. 3:8. Let us take one more example. 20%. ఏం చేయాలి, కన్వర్షన్ ఆఫ్ పర్సంటేజ్ ఇంటూ ఫ్రాక్షన్ చేసిన తర్వాత రేషియో చేయాలి. పర్సంటేజ్ని మనం ఫ్రాక్షన్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1/100తో మల్టిప్లై చేయాలి అండ్ దెన్ సింప్లిఫై చేయాలి. దీని ఏమంటారు, 20/100. 21s are 25s are. ఇది ఫర్దర్గా డివైడ్ కాలేదు. దీన్ని ఏమంటారు, ఫ్రాక్షన్ అండ్ రేషియో అంటారు. సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్ ఈజ్ నథింగ్ బట్ రేషియో. ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్, వన్ మోర్ ఎగ్జాంపుల్. 40%. 40% means 40 into 1/100. So that 40/100. 22s are 25s are and it can be written as 2:5. This is ratio. Next, conversion of a ratio into percentage. First we convert ratio into fraction. And then multiply with 100. Keep percentage sign. Friends, 3/5. This is
simplest form of fraction. It is also a ratio 3:5. This is a ratio 3:5. ఈ 3:5ని మనం ఏం చేయాలి? ఫస్ట్ ఫ్రాక్షన్గా చేంజ్ చేసాము. చేంజ్ చేసిన తర్వాత ఏం చేయాలి? ఇంటూ 100 చేయాలి. చేసిన తర్వాత 60 వస్తుంది. ఇక్కడ ఏం చేయాలి మనం? కీప్ యాజ్ పర్సంటేజ్ సింబల్. కీప్ యాజ్ పర్సంటేజ్ సింబల్. లెట్ us take 9/20. 9:20. 9/20గా రాయొచ్చు ఫ్రాక్షన్లో. ఇంటూ 100. 25 are 45. కీప్ యాజ్ పర్సంటేజ్ సైన్. 100తో మల్టిప్లై చేసి 45%. ఏమొచ్చింది? 45%. Let us take 1:16. 1/16 into 100. 1/16 into 100. 50/8. That is equal to 25/4. 6 1/4 percentage. 6 1/4 percentage అంటారు. నెక్స్ట్ వన్, కన్వర్షన్ ఆఫ్ పర్సంటేజ్ ఇంటూ డెసిమల్. డెసిమల్ ఫ్రెండ్స్, వాట్ ఈస్ meant by decimal? Decimal means every denominator consists 10 or 10 is base, 100 as base, 1000 as base. ఇలా ఉంటే మనం ఏమంటాం? డెసిమల్ అంటాం. దశాంశం అంటారు తెలుగులో. ఫ్రెండ్స్, కన్వర్షన్ ఆఫ్ పర్సంటేజ్ ఇంటూ డెసిమల్. లెట్ us take 36%. Let us take 45%. Let us take 25%. Write as question and move towards 2 points left. Move towards 2 point left. Friends, 45 0.45. Decimal means 0.45. 0.25. 0.25. Friends, 31.25. Change in decimal. Friends, write as it is. Move towards 2 points left. Friends, here is decimal point. Now it is moved towards 2 decimal points left. 2 decimal points left. So that answer is 0.3125. 0.3125. 6.25% can be changed to 0.0625. రెండు స్థానాలు లెఫ్ట్కి మనం మూవ్ చేస్తే ఏం ఏర్పడుతుంది? పర్సంటేజ్ నుంచి డెసిమల్లోకి మారిపోద్ది. సింపుల్. Conversion of a decimal into percentage. Friends, 6.25. 6.25. It can be written as, this is decimal, it can be written as 625%. Friends, to change a decimal into percentage, keep as it is in numbers and move towards 2 points right. Move towards 2 points right.
ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది డెసిమల్ పాయింట్, ఏం చేయాలి? 2 పాయింట్స్ రైట్ వెళ్ళాలి, 2 పాయింట్స్ రైట్ వెళ్ళాలి. సపోజ్ 0.25 25%. ఈ పాయింట్ టువర్డ్స్ 2 పాయింట్ రైట్ మీన్స్ ఆఫ్టర్ 5 ఫ్రెండ్స్ 0.35%, 0.35, 35%, 0.0625 means 6.25%, 0.0625 means 6.25%. Next 31.25 means 3125%. Next 1 means 100%. హౌ చూడండి, ఇది 1.00గా రాసుకోవచ్చు దీన్ని. ఈ 2 పాయింట్ల ముందుకెళ్తే ఏమవుతుంది? ఇక్కడికి వస్తుంది పాయింట్. సో దట్ దీన్ని ఏం రాయొచ్చు? 100%గా రాయొచ్చు. దీన్ని ఏం రాయొచ్చు? 100%గా రాయొచ్చు. సింపుల్ ఫ్రెండ్స్, ఇవి బేసిక్స్. పర్సంటేజ్ గ్రాఫ్ అంటే ఏంటంటే, మనం కొన్ని క్యాలిక్యులేషన్స్ కోసం పర్సంటేజ్ వాల్యూస్ని కొన్నిసార్లు రిమెంబర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే స్పీడ్గా ప్రాబ్లం చేయడానికి వీటి కోసం మనము కొన్ని టెక్నిక్స్ని ఫాలో అవుతాం. కాబట్టి వాటిని రిమెంబర్ చేసుకొని ప్రాబ్లమ్స్ని చాలా త్వరగా సాల్వ్ చేయడం కోసం మనకి పర్సంటేజ్ గ్రాఫ్ అనేది ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, నేను మీకు ఒక టేబుల్ నేర్పిస్తాను. 100, దీన్ని 100 టేబుల్ అంటారు. 100 రూపీస్ మీ దగ్గర ఉంది అన్నాను అనుకో. 100 రూపీస్కి 100 రూపీస్ కాగితాలు ఎన్ని వస్తాయి? 100 రూపీస్ నోట్ ఎన్ని వస్తాయి? 1 వస్తాయి. 100 రూపీస్కి 50 రూపీస్ నోట్స్ ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. 100 రూపీస్కి 33 రూపీస్ ఎన్ని వస్తాయి? 3 వస్తాయి. 100 రూపీస్కి 25 రూపీస్ ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. 100 రూపీస్కి 20 రూపీస్ ఎన్ని వస్తాయి? 5 వస్తాయి. 100 రూపీస్కి 16 రూపీస్ ఎన్ని వస్తాయి? 6 వస్తాయి. ఎందుకంటే 16 6 96, అప్రాక్సిమేట్లీ 6 వస్తాయి. 100కి 14 రూపీస్ ఎన్ని వస్తాయి? 7 వస్తాయి. 100కి 12 రూపీస్ ఎన్ని వస్తాయి? 8 వస్తాయి. ఫ్రెండ్స్, బాగా వినండి. 100% అంటే ఎంత? 100/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. 100%, పర్సంటేజ్లో 100% అంటావు. పర్సంటేజ్లో ఫుల్ నెంబర్ అంటే 100%. ఫ్రాక్షన్లో ఫుల్ నెంబర్ అంటే 1. ఫ్రెండ్స్, 50% అంటే 50/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. 50% అంటే ఎంత? 50/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. 33 1/3%. ఇవి కొన్ని రిమెంబర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ పర్సంటేజ్ గ్రాఫ్ అంటారు వీటిని. 33 1/3% అంటే 100/3. పర్సంటేజ్ మీన్స్ 1/100. హౌ మచ్? 1/3. హౌ మచ్? 1/3. ఫ్రెండ్స్, 25%. 25/100 దట్ మీన్స్ 1/4. పర్సంటేజ్ని ఫ్రాక్షన్గా మనం మార్చుకొని మనం ఆ వాల్యూస్ని రిమెంబర్ చేసుకోవాలి. నెక్స్ట్ 20%. 20/100 it is equal to 1/5. 1/5.
16.66%. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా కష్టం అనిపిస్తే దాన్ని 2-3 సార్లు చదివితే మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. 16.66% ఆర్ 16 2/3% మీన్స్ 1/6. 1/6. వెరీ గుడ్. 14 2/7. 14 7s are 98 plus 2 100. 14 2/7% 14.28% is equal to 1/7. 1/7. 1/7 ఎలా వచ్చిందంటే 14 2/7 మీన్స్ 100/7, percentage means 1/100. 1/7. ఫ్రెండ్స్, $14 2/7%. 14.28. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే 16 2/3%, 14 2/7. నెక్స్ట్ 12.5%, 12 1/2%. 100కి ఎన్ని 12, 100కి ఎన్ని 12? 8 12s, 8 12s. సో దట్ 1/8. 1/8. ఫ్రెండ్స్, 11 1/9% మీన్స్ 11 1/9%. 11.11% 1/9. 10% 1/10. 10% means 1/10. Next 9 1/11%. 9 1/11%. 9 1/11%. 9.09%. 9.09%. 9.09%. 1/11. Friends, next 8 1/3%. 8 1/3%. 8.33%. 8.33%. 1/12. Please remember this table. టెన్ టైమ్స్ రీడ్ చేయండి, చాలా ఈజీగా మీకు అర్థమవుతాయి. ఈ వాల్యూస్ బేసిక్గా మనం ఫ్యూచర్లో ఉపయోగిస్తూ ఉంటాం. తద్వారా మీకు క్యాలిక్యులేషన్స్ చాలా సింపుల్గా అయిపోతాయి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ టేబుల్ని మళ్ళీ మళ్ళీ చదవాలి ప్రతిరోజు. నెక్స్ట్, బ్యాంకింగ్ అర్థమెటిక్ ఆన్లైన్ వీడియో కోర్స్, న్యూలీ అప్డేటెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ చాప్టర్. ఫ్రెండ్స్, ప్రతి చాప్టర్కి మోర్ దెన్ 200+ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఫ్రెండ్స్, అంటే మీరు అనుకోవచ్చు, సార్ చాలా రకరకాల బుక్స్ ఉన్నాయి కదా అనేసి. రకరకాల బుక్స్ మీరు చదువుతారు, కానీ మన ఆన్లైన్ కోర్సులో మోర్ దాన్ 16 బుక్స్ రెఫర్ చేసి ఎట్ ఎ టైమ్, ఎట్ ఎ గ్లాన్స్ అన్నిటి ఇన్ఫర్మేషన్ని మనం ఒక దగ్గరికి తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది. ఈ ప్రైజు 3,999 రూపాయలు విలువ గలది. మీకు 3,499 రూపాయలకి మేము అందిస్తున్నాం 1 year వ్యాలిడిటీ. 1 year వ్యాలిడిటీ. ఫ్రెండ్స్, మీకు ఏదైనా సరే డౌట్ వస్తే టెలిగ్రామ్ ఛానల్ @అరవింద్ అకాడమీలో మీరు జాయిన్ అవ్వండి. అలాగే ఈ డౌట్స్ పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేసిన తర్వాత మీకు మేము ఆన్సర్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇఫ్ నాట్, అది కూడా మీకు అర్థం కాకపోతే, షార్ట్కట్లు వేసారు అని అనిపిస్తే, అప్పుడు మీరు ఏం చేయాలి? దీని యొక్క సొల్యూషన్ని మీరు యూట్యూబ్లో చూసుకోవాల్సి ఉంటుంది. యూట్యూబ్లో చూసుకోవాలంటే యూట్యూబ్ ఛానల్ arvindacademy.com/yt అనే ఛానల్ని మీరు ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ప్రతి కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి సెట్ అనే ఎగ్జామ్
న్యూలీ 2022లో కొత్తగా సెట్ అనే ఎగ్జామ్స్ వస్తున్నాయి. అంత సిలబస్ అంతా ఒకటి చేసి అన్ని ఎగ్జామ్ని ఒకేలాగా నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరికి సిలబస్లో అయితే 100% మీకు బ్యాంకింగ్ అయినా, ఎస్ఎస్సి అయినా, ఆర్ఆర్బి అయినా అన్నిటికీ అర్థమెటిక్ అనేది బేస్ పాయింట్. కాబట్టి మీరు ప్రిపరేషన్ విధానంలో మళ్ళీ 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 కోచింగ్లు అనవసరం అండి. ఎందుకంటే ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం బేస్ అనేది స్ట్రాంగ్గా వేసుకుంటే మనకి జాబ్స్ మోర్ దెన్ 2 or 3 వస్తూనే ఉంటాయి. కోర్స్ ఈజ్ అవైలబుల్ అట్ arvindacademy.com. ఫ్రెండ్స్, మీకు ఏదైనా ఇప్పుడు దీని మీద క్వారీస్ ఏమైనా ఉంటే 9951355710 అనే నంబర్కి, లేదా 9652575268 అనే నంబర్కి మీరు సంప్రదించండి. మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. అప్లికేషన్ ఆఫ్ పర్సంటేజ్ చేంజ్ గ్రాఫ్, సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్. ఫస్ట్ ఏమన్నాను? సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్. వాట్ ఈజ్ మీన్ బై సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్? పర్సంటేజ్ చేంజ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? లెట్ us take A, then this value increased by x percentage. It can be written as A into 1 plus x by 100. If A is increased by x%, then the resultant number becomes A into 1 plus x by 100. And after that, this number is also increased by y percentage. Then it can also be written as A into 1 plus x by 100 into 1 plus y by 100. So total change is called effective change. Here x percentage and y percentage is called successive changes. సక్సెసివ్ చేంజెస్ అంటే ఏం లేదమ్మా, ఒక నెంబర్ ఉంది, ఫస్ట్ x% పెరిగింది, ఆ పెరిగిన తర్వాత మళ్ళీ పెరిగితే దాన్ని ఏమంటారంటే సక్సెసివ్ చేంజెస్ అంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎఫెక్టివ్ చేంజ్ అనేది ఏమవుతుంది అనే దాని మీద క్వశ్చన్లు అడుగుతాడు. ఫ్రెండ్స్, దీంట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది అనేది మీకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. పర్సంటేజ్ చేంజ్ అంటే ఏంటి? డిఫరెన్స్ బై స్మాల్ నెంబర్ ఇంటూ 100 అంటారా లేదా? సింపుల్ కదా. ఇప్పుడు ఇది మల్టిప్లై చేయండి ఫ్రెండ్స్. ఇయర్ 1 into 1 1 ప్లస్ 1 into y by 100 plus x by 100 into 1 x by 100 plus x into y xy by 100 into 100. A plus a into
a into 1 a plus a into something, x by 100 plus y by 100 plus xy by 100 into 100. Now initial value is a, final value is a plus a into x by 100 plus y by 100 plus xy by 100 into 100. Difference means a get cancel, a into x by 100 plus y by 100 plus xy by 100 into 100 by small number is a into 100, effective percentage change. A get cancel, a get cancel, x by 100 plus y by 100 plus xy by 100 into 100. ఈ టోటల్ టర్మ్ని మనం ఏమంటామంటే ఆర్ అనుకున్నాం అనుకో, ఆర్ 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 పర్సంటేజ్. దిస్ టోటల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ పర్సంటేజ్, ఆర్ పర్సంటేజ్. ఈ వాల్యూని మనం ఏమనుకుంటున్నాం, ఆర్ పర్సంటేజ్. ఆర్ పర్సంటేజ్ కెన్ బి రిటన్ యాజ్ x% plus y% plus xy%. Very very important. X percentage and y percentage, xy percentage by 100. దీన్ని ఏమంటారంటే ఎఫెక్టివ్ చేంజ్ అంటారు ఫ్రెండ్స్, ఎఫెక్టివ్ చేంజ్. నెక్స్ట్ దీన్నే మనం ఇప్పుడు సమ్ వాల్యూస్ తీసుకొని నేను మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బుక్స్లో ఉంటుంది మీకు ఇన్ఫర్మేషన్. Let us take 100. First 20% increase. 100 is increased by 20% means 20% of 100 is 20. So that 100 plus 20, 120. And after that 25%. 25%. 25% of 120 is equal to 30. 25% of 25% of 120, 1 by 4 of 120, that is equal to 30. This is 30. 150. So that effective percentage change 50%. 50%. Effective percentage change 50%. If you solve by using formula, R percentage is equal to X percentage plus Y percentage, XY by 100%. So 20%, 25%, 20 into 25 by 100. Friends, 21 jar 25 jar, 5 1 jar 5, 5 jar, 25 plus 25, how much? 50%. Simple. This is a successive percentage change in percentages. Example of percentage successive changes. In an examination, A got 10% less than B, comma, B gets 25% more than C, C gets 20% less than D. If A got 360 marks, then the number of marks obtained by D is. This is the successive percentage changes. ఎందుకంటే A Bకి ఇచ్చాడు, B Cకి ఇచ్చాడు, C Dకి ఇచ్చాడు, ఇలాగా మారుతూ ఉంటే దీన్ని ఏమంటారంటే సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్ అంటారు. ఇలాంటి క్వశ్చన్స్ని మనం
యూజింగ్ కాన్సెప్ట్తో ఈజీగా చేయొచ్చు, ఫార్ములాతో పాటు. ఏనండి, ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఏ గాట్ 10% లెస్ దాన్ బి అంటే చూడండి, బిని 100 అనుకుంటే 10% లెస్ మీన్స్ 10 రూపీస్ లెస్. ఏమవుతుంది? 90 అవుతుంది. బి గెట్స్ 25% మోర్ దెన్ సి. బి గెట్స్ 25% మోర్ దెన్ సి. ఫ్రెండ్స్, బి ఈజ్ మోర్ దెన్ సి. సి కంటే బి 25% మోర్ అంట. మీన్స్ ఇయర్ 80 తీసుకున్నాం అనుకో, 80లో 24% మీన్స్ 20 అయిపోయింది, సరిపోయింది. అవునా కదా? చూడండి, 125% బి 125% ఈజ్ ఈక్వల్ టు 100. ఎందుకంటే బి సి కంటే ఎక్కువ కాబట్టి ఏం చేయాలి? 125% బి అనుకున్నాం అనుకో, సి ఏమవుతుంది అప్పుడు? 100% అవుతుంది. సో దట్ 25 5s are 25 4s are 5 1s are 5 20 80. ఎంత? 80. సింపుల్. ఎంత మీ థింకింగ్లో ఉంటుంది. నౌ సి గెట్స్ 20% లెస్ దెన్ డి. డి కంటే 20% లెస్ అంట. కాబట్టి ఇది 100 అనుకున్నాం అనుకో, ఇది 20% లెస్, సరిపోయింది. సి గెట్స్ 20% లెస్ దెన్ డి. ఇఫ్ ఏ గాట్ 360, డి గాట్ 90 4s are 100 4s are 400. ఇంత కాంప్లెక్సిటీ క్వశ్చన్ని ఇంకా ఈజీగా చేయొచ్చు. ఇది సక్సెస్ పర్సంటేజ్ అంటే ఏంటి? ఏ బికి ఇచ్చాడు, బీసీకి ఇచ్చాడు, సి డికి ఇచ్చాడు, ఇలా ఉంటుంది అన్నమాట. దీన్ని మనం వెరైటీగా చెప్పుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఏ బికి ఇచ్చాడు, బి సికి ఇచ్చాడు, సి డికి ఇచ్చాడు. కాబట్టి మనం బీబీ గెట్ క్యాన్సల్, సిసి గెట్ క్యాన్సల్, A/Dగా రాసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి పర్సంటేజ్ వాల్యూలో రిమెంబర్ అయితే చాలా ఈజీ. 10% మీన్స్ 1/10, బట్ లెస్ మీన్స్ మైనస్. ఏ గాట్ 10% లెస్ దాన్ బి. బి 10 రూపీస్ అయితే ₹1 లెస్ దాన్ అంటే 9. B gets 25% more than C. 25% means 1/4. More means plus. B gets 25% more than C. C కంటే B ఎక్కువ. C 4 అయితే B ఎంత? 5. నెక్స్ట్ C gets 20% less than D. 20% means 1/5. డి 5 అయితే సి ఎంత? 1 తక్కువ. ఫ్రెండ్స్, సింపుల్గా 4 4 గెట్ క్యాన్సల్, 5 5 గెట్ క్యాన్సల్, 9:10. 9:10. 9:10. A is equal to 360, B is equal to 400. B is equal to 400. B is equal to 400. 10 into ఇక్కడ 40 టైమ్స్, ఇక్కడ 10 into 40 టైమ్స్. సింపుల్. 400. అప్లికేషన్ ఆఫ్ పర్సంటేజ్ చేంజ్ గ్రాఫ్ అనే దాంట్లో రెండోది ప్రోడక్ట్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్, multiplication of two numbers. Let us take multiplication of two numbers as 20 into 10 into 10. ఈ మల్టిప్లికేషన్ ఆఫ్ ప్రోడక్ట్, దీన్ని ఏమంటారు? ప్రోడక్ట్ అంటారు లేదా? దీన్ని చేంజ్ చేశాను. హౌ మచ్? 22
ఇంటూ ఒక 13. ఈ ప్రోడక్ట్గా మారింది. అయితే ఏమడిగాడు, రిజల్టెంట్ పర్సంటేజ్ చేంజ్ ఎంత అన్నాడు అనుకో. సింపుల్గా మీరు ప్రోడక్ట్ చేంజ్ ఆధారంగా ఇక్కడ మనం ఇలా చేయొచ్చు. 20 వచ్చి 22 అయిందంటే 2 రూపీస్ ఇంక్రీజ్డ్, 2 రూపీస్ ఇంక్రీజ్డ్. సో దట్ 22 అయిందంటే 2 రూపీస్ ఇంక్రీజ్డ్. 20లో 2% అంటే 20లో 2 రూపీస్ అంటే 20లో 2 రూపీస్ అంటే 10%. అంటే ఫస్ట్ వాల్యూ ఎంత పెరిగింది? 10% పెరిగింది. ఫస్ట్ వాల్యూ ఎంత పెరిగింది? 10% పెరిగింది. నెక్స్ట్ వాల్యూ 10 becomes 13 means 30%. సెకండ్ వాల్యూ ఎంత పెరిగింది? 30% పెరిగింది. సో ఓవరాల్గా ఎంత పెరిగింది అన్నాడు అనుకో, ఏం చేయాలి? R is equal to X% plus Y% plus XY by 100%, 10% plus 30%, 10 into 30 by 100. Get cancel. Friends, how much? ఈ పర్సంటేజ్ తీసేయచ్చు, నో డౌట్. 2 పర్సంటేజ్ సింబల్ ఉంటాయి కదా, ఎక్స్కి ఒక 100, వైకి ఒక 100. సో దట్ ఇక్కడే మనం తీసేయచ్చు. ఇది ఎంత? ఇది 3. ఇది ఎంత? ఇది 40. హౌ మచ్? ఎఫెక్టివ్ చేంజ్ ఎంత? 43%. ఎఫెక్టివ్ చేంజ్ ఎంత? 43%. సింపుల్గా చెప్పేయచ్చు మనం. దీన్ని క్యాలిక్యులేట్ చేసి చేయడం కంటే మీరు ఇంటెలిజెంట్ స్టెప్ వేయచ్చు. ఇది 10% ఇంక్రీజ్, ఇది 30% ఇంక్రీజ్. 10 + 30 40 + 3 అని మీరు పెన్ను పేపర్ లేకుండా చెప్పచ్చు, ఏ వాల్యూ అయినా సరే. ఫ్రెండ్స్, ఇప్పుడు 3 వాల్యూలు ఉన్నాయనుకో. లెట్ us take 3 values. 20 into 20 ఉందనుకో. దీన్ని నేను 22, 24 సంథింగ్ 25 ఇలా మారాయి అనుకో. ఈ ప్రోడక్ట్ని మల్టిప్లై చేసి ఆ ప్రోడక్ట్ని మల్టిప్లై చేసి డిఫరెన్స్ వేసి మనం పర్సంటేజ్ చేంజ్ కనుక్కుంటాం కదా. అలా కాకుండా లెట్ us take 20, 22 అయిందంటే 10% ఇంక్రీజ్. 20, 24 అయిందంటే 40% ఇంక్రీజ్. 20, 25 అయిందంటే 50% ఇంక్రీజ్. సో నేను ఏం చేయొచ్చు, లెట్ us take 100ని 10% ఇంక్రీజ్ అంటే ఎంత అయింది? 110. అండ్ దెన్ 40% ఇంక్రీజ్. 110లో 40% మీన్స్ 11 into 4 44. హౌ మచ్? 154. అండ్ దెన్ 50%. 154లో 50% మీన్స్ 77 ఇంక్రీజ్డ్. 154 plus 77 231. ఓవరాల్గా ఎంత ఇంక్రీజ్ అయింది ఫ్రెండ్స్? ఓవరాల్గా ఎంత ఇంక్రీజ్ అయింది? 131%. హౌ మచ్? 131%. ఇది యూజింగ్ పర్సంటేజ్ ప్రోడక్ట్ చేంజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ మనం చూద్దాం. ఇఫ్ ద లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఇంక్రీజ్డ్ బై 25% అండ్ బ్రెడ్త్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, then what will be the effect on its area? Rectangle is a two-dimensional figure. Length is not is equal to breadth. Rectangle is a two-dimensional figure. Length is not equal to breadth. Friends, area of a rectangle is length into breadth.
length into breadth. If the length of rectangle increased by 25%, 25% means how much? 1 by 4. 20% means 1 by 5. Increased means plus. బాగా వినండి, లెంత్లో 25% ఇంక్రీజ్ అయిందంట. 4 ఉండేది ఒక +1 ఇంక్రీజ్ అయింది అంటే 4 ఉండేది 5 అయింది. బ్రెడ్త్లో ఏమైంది? 5 ఉండేది 6 అయింది. సో ఏరియా ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ దిస్ ఏమవుతుంది? 20 ఇంటూ 30. 20:30. ఇది 200 అనుకున్నాం అనుకో, ఇది 300. ఎంత ఇంక్రీజ్ అయింది? 100 రూపీస్ ఇంక్రీజ్ అయింది. 200లో 100 రూపీస్ అంటే 50%. 200లో 100 రూపీస్ అంటే 100/200 into 100 ఎంత అవుతుంది? 50%. దీన్ని మనం రేషియో మెథడ్లో వేసాం. ఇప్పుడు యాక్చువల్గా మనం ప్రోడక్ట్ చేంజ్ మెథడ్లో వేస్తాం. ప్రోడక్ట్ చేంజ్ అంటే ఏంటి ఫ్రెండ్స్? లెట్ us take 10 into 10 as product, then it becomes 100. ప్రోడక్ట్ చేంజ్ 10 into 10 అనుకున్నాం. ఫస్ట్ ఏమైంది? 12.5%, 25% ఇంక్రీజ్. 10 25% అయిందంటే, లేకపోతే ఇది 100 అనుకోండి ఫ్రెండ్స్, ఇది 100 అనుకోండి, అప్పుడు ఇదేమవుతుంది? 10,000. ఇదేమవుతుంది? 10,000. 100 25% పెరిగితే ఏమవుతుంది? 125. నౌ ఇది 20% పెరిగింది, 120. 125 into 120. 125 into 120. దీన్ని డబల్ చేస్తాం, 250. ఇది డబల్ అయితే ఇది ఆఫ్ అవ్వాలి. ఫర్ ఈజీ క్యాలిక్యులేషన్, ఒక ప్రాణం తీస్తే మరొక ప్రాణం పోయాలి. 25 6 are 150. ఏమైంది? ఇది 15,000 అయింది. 15,000 అయింది. హౌ మచ్ ప్రాఫిట్? 5,000. 10,000లో 5,000 ప్రాఫిట్ వచ్చిందంటే హౌ మచ్ పర్సంటేజ్? 50%. హౌ మచ్ పర్సంటేజ్? 50%. హౌ మచ్ పర్సంటేజ్? 50%. సింపుల్. దీన్ని మనం సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్ కూడా చేయొచ్చు. సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్లో కూడా మనం అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రోడక్ట్ చేంజ్ ఇస్ నథింగ్ బట్ సక్సెసివ్ చేంజ్ ఆల్సో. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 25% plus 20%. 25 into 20/100. 21s, 25s, 5s, 5s, 50%. Next, application of percentage change graph. Application 3, product constancy. Very important. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్, స్పీడ్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, బేసిక్గా చెప్తాను చూడండి. స్పీడ్ రేషియో A/B అయిందనుకో, టైం రేషియో B/A అవుతుంది. స్పీడ్ రేషియో 25% పెరిగిందనుకో, 25% పెరిగిందనుకో, టైం రేషియో 20% తగ్గుతుంది. టు మెయింటైన్ కాన్స్టెంట్ డిస్టెన్స్. అది ఎలాగా అంటారా? చూపిస్తాం చూడండి. అది ఎలాగా అనేది నేను ఇక్కడ మీకు ప్రూవ్ చేస్తాను చూడండి. Let us take 400 kilometers as a distance. A car travel at the speed of 100 km/h
In 4 hours, it will reach 400 kilometers. This is called speed. This is called time. If you increase speed 25%. 25% means 125. To maintain constant 400 kilometers. To maintain constant 400 kilometers, you need to multiply. ఫ్రెండ్స్ బాగా వినండి. ఈ 400ని నేను కాన్స్టెంట్గా ఉంచాలి అంటే 100 125 అయింది. 100 4 జర్. Now 125. 400 by 125 means 25 5 jar 25 16 jar. అవునా కదా? ఏమవాలి? 16 by 5 means 5 1 by 3. 5 1 by 3 1 by 5. 3 1 by 5. 3 1 by 5. ఇదేమవాలి? 3 1 by 5. ఓకేనా? ఇప్పుడు నేను ఈ కాంప్లెక్సిటీ నెంబర్ కాకుండా చాలా ఈజీ ఉండే నెంబర్ తీసుకుంటున్నాను. సపోజ్ నేను ఇప్పుడు దీన్ని 200 km/h తీశాను ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. అప్పుడు ఏమవుతుంది? ఇది 2 hours. అంటే ఏమైంది? ఇక్కడ డబల్ అయింది. ఇక్కడ 100 becomes 200 అంటే 100% ఇంక్రీజ్ అయింది. హౌ మచ్ పర్సెంట్? 100% ఇంక్రీజ్ అయింది. 100% ఇంక్రీజ్ అయితే ఎంత? 100:200. 100 becomes ఇది ఏ ఇది బి అనుకో. అప్పుడు ఏమవుతుంది? 1:2. ఏమవుతుంది? 1:2. ఏంటిది? స్పీడ్. ఏమవుతుంది? ఇది స్పీడ్. ఇది స్పీడ్ అయితే టైం ఏమవుతుంది అని చెప్పాను? దీనికి రివర్స్ 2:1. 2:1 చెక్ చేద్దామా? చూడండి, ఫస్ట్ టైం ఎంత? 4. తర్వాత టైం ఎంత? 2. ఫస్ట్ టైము 4, తర్వాత టైము 2. హౌ మచ్? 2:1. సరిపోయిందా లేదా? దట్ మీన్స్ స్పీడ్ ఇంక్రీజ్ అయితే టైము డిక్రీజ్ అవుతుంది. ఇది ప్రోడక్ట్ కాన్స్టెంట్ అనే దాని మీద పనిచేస్తుంది. అంతే కదా ఫ్రెండ్స్? A × B = C అయితే ఏని ఇంక్రీజ్ చేస్తే బీని డిక్రీజ్ చేయాలి టు మెయింటైన్ కాన్స్టెంట్. ఈ రూల్ తెలిసిన వాళ్ళు చాలా ఈజీగా క్వశ్చన్స్ని అనాలిసిస్ చేయొచ్చు. ఎక్కడ యూజ్ చేస్తాను అనేది నేను మీకు ఫర్దర్ క్లాసుల్లో చెప్తాను. డోంట్ వరీ. ఇది ఫస్ట్ రూల్. ఏ వాల్యూనో తీసుకోవచ్చు మీరు. సింప్లిఫికేషన్ పర్పస్ నేను 400 తీసుకున్నాను. డోంట్ వరీ. సింప్లిఫికేషన్ పర్పస్ నేను 400 తీసుకున్నాను. నెక్స్ట్ రేట్ ఇంటూ టైమ్ = కాన్స్టెంట్. రేట్ ఇంటూ టైం. రేట్ ఇంక్రీజ్ అయితే టైం తగ్గుతుంది. కాస్ట్ మెయింటైన్ కాన్స్టెంట్. కాస్ట్ స్థిరంగా ఉండాలి. అలాగే ఎఫిషియన్సీ ఇంటూ టైం = వర్క్. ఎఫిషియన్సీ ఇంటూ టైం = వర్క్. ఎఫిషియన్సీ రేషియో A:B అయితే టైం రేషియో B:A అవుతుంది. నెక్స్ట్ లెంత్ ఇంక్రీజ్ అయితే బ్రెడ్త్ డిక్రీజ్ అవ్వాలి టు మెయింటైన్ ఏరియా కాన్స్టెంట్. నెక్స్ట్ యావరేజ్ ఇంటూ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ = టోటల్ వాల్యూ. ఓకే, యావరేజ్ ఇంక్రీజ్ అయితే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ డిక్రీజ్ అవ్వాలి టోటల్ వాల్యూ కాన్స్టెంట్గా ఉండడానికి. రేట్ ఇంటూ క్వాంటిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. రేట్ ఇంటూ క్వాంటిటీ = ప్రైస్ ఆర్ ఎక్స్పెండిచర్. ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఇది ఈ పాయింట్ 5th పాయింట్ చాలా ఇంపార్టెంట్ మీకు. రేటు పెరిగితే ప్రైస్ పెరిగితే క్వాంటిటీ తగ్గుతుంది. టు మెయింటైన్ కాన్స్టెంట్ ప్రైస్ ఆర్ ఎక్స్పెండిచర్. A B అయింది, B A అయింది. సపోజ్ 100 అనేది 125 అయింది. మళ్ళీ 125 అనేది 100 అవ్వాలంటే ఏం చేయాలి అనేది వస్తుంది. అంటే ఏంటి? ఫస్ట్ నేను 100 రూపీస్ తెలియకుండా 125 చేసేసాను. మళ్ళీ 125ని మళ్ళీ 100గా మార్చాలంటే
ఏమవ్వాలి అనేది ఏ టు బి, బి టు ఏ కాన్సెప్ట్. దీన్ని రివర్స్ కాన్సెప్ట్ అంటారు. ఫ్రెండ్స్ 100 125 అయిందంటే ఎంత పర్సెంట్ పెరిగింది? 25 రూపాయలు పెరిగింది. 25 రూపాయలు ఇంక్రీజ్ అయింది. 25 రూపాయలు ఇంక్రీజ్ మీన్స్ 25%. 25 రూపాయలు ఇంక్రీజ్ మీన్స్ 25%. ఇక్కడ 25% పెరిగింది, ఇంక్రీజ్ అయింది. ఇక్కడ మీరు 25% తగ్గాలి అనకూడదు. ఎందుకంటే పర్సంటేజ్ ఇంక్రీజు నాట్ ఈక్వల్, పర్సంటేజ్ ఇంక్రీజ్ డిక్రీజులు నాట్ ఈక్వల్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత తగ్గాలి? 25 రూపీస్ తగ్గాలి. ఇక్కడేమో బేస్ ఎంత? 100 రూపీస్. 100 రూపీస్ బేస్ మీద 25% పెరిగితే 125 అయింది. ఇక్కడ బేస్ అంతా డెనామినేటర్, బేస్ అంటే డెనామినేటర్ 125. 25 రూపీస్ తగ్గాలంటే ఎంత? 25 ones 25 5 5 ones 5 20s. 20% డిక్రీజ్ అవ్వాలి. 20% డిక్రీజ్ అవ్వాలి. 25% increase means 20% decrease. If you increase a number first 25% and then decrease 20%, then it will back to original number. అర్థమైందా మీకు? సింపుల్ కాన్సెప్ట్. 25% ఇంక్రీజ్ చేసి 20% తగ్గిస్తే వచ్చే నెంబర్ అంతా ఒరిజినల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇప్పుడే నేను ఒక ప్రాబ్లం చెప్పాను. సింపుల్గా ఆ ప్రాబ్లంని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా స్పీడ్గా. ఫ్రెండ్స్, నేనైతే ఎగ్జామ్లో ఏం చేస్తానంటే చూడండి, 25% ఇంక్రీజ్, 20% డిక్రీజ్, ఈ రెండు క్యాన్సల్ డైరెక్ట్లీ. 25% increase means 20% decrease also. So that last step ఏంటి? 10% decrease. 10% decrease means 9:10. This is A, this is D, this is 360, this is 400. సింపుల్గా రాసేయచ్చు. ఎంత మీరు తెలివిని మెయింటైన్ చేయాలి. 25% ఇంక్రీజ్ మీన్స్ 20% డిక్రీజ్. ఇప్పుడు మనం దీనికే ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇప్పుడు చూడండి, నంబర్ మార్చాను, నంబర్లో మార్చాను ఒక నంబర్, మీ ఇష్టం. లెటెస్ట్ టేక్ 200. ఇదేమైంది? నేను 20% పెంచాను. 200లో 20% పెంచితే అంత 240 అయింది. 240 మళ్ళీ నాకు 200 కావాలంటే ఎన్ని రూపాయలు తగ్గాలి? 40 రూపీస్ తగ్గాలి. 40 రూపీస్ తగ్గాలి. 40 రూపీస్ అవుట్ ఆఫ్ బేస్ ఎంత? ఇక్కడ బేస్ ఎంత? 240. 41 46. 100/6 16 2/3%. How much? 16 2/3%. How much? 16 2/3% decrease. So that 20% increase అంటే 20% increase అంటే 16 2/3% డిక్రీజ్ అని అర్థం. 25% ఇంక్రీజ్ అంటే 20% డిక్రీజ్ అనే మీనింగ్. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే మీరు రిమెంబర్ చేసుకుంటే ఇంకా మేలు. లేదంటే మీకు స్పీడ్గా షార్ట్ కట్ అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను దీంట్లోనే మీకు షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, ఏ నంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25% అన్నాడు అనుకో, దెన్ హౌ మచ్ పర్సెంట్ షుడ్ ద నంబర్ డిక్రీజ్డ్ సో దట్ మెయింటైన్ కాన్స్టెంట్ నంబర్ అన్నాడు అనుకో. ఫ్రెండ్స్, 25% అంటే ఏంటంటే 1/4. 1/4 ఇంక్రీజ్ మీన్స్ ప్లస్. ఇప్పుడు ఏమడిగాడు? డిక్రీజ్ ఎంత అవ్వాలి అన్నాడు. ఫ్రెండ్స్, న్యూమరేటర్ని కాన్స్టెంట్గా ఉంచండి. అలాగే 4 + 1 ఎంత? 5 × 100 20%. 25% ఇంక్రీజ్ అంటే 20% డిక్రీజ్. సింపుల్గా చెప్పేయచ్చు కదా. అలాగే ఇప్పుడు మనం 20% ఇంక్రీజ్ అన్నాం అనుకో, 1/5 ఇంక్రీజ్ మీన్స్ ప్లస్. డిక్రీజ్ ఎంత అవుతుంది? 1 అలాగే ఉంచాలి, న్యూమరేటర్ని అలాగే ఉంచాలి. ఇక్కడ మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. 5 + 1 6. 1/6 మీన్స్
16 2/3% డిక్రీజ్. ఇది 25% ఇంక్రీజ్ మీన్స్ 20% డిక్రీజ్. ఇది ఫ్రెండ్స్ బేసిక్ అంటే. నౌ ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం మనం ఇప్పుడు. If A salary is 20% more than B salary, then what percentage B salary less than A salary? Simple. ఇప్పుడు చెప్పిందే 20% more. 20% more. How much? 1/5. More అంటే ప్లస్. నాకేం కావాలి? డిక్రీజ్ అవ్వాలి. ఎలాగా? న్యూమరేటర్ సేమే ఉండాలి, ఇది యాడ్ చేయాలి. 1/6 మీన్స్ 16 2/3 ఆర్ 16.66%. Simple question. Now second question also. చూడండి, if A salary is 33 1/3%. ఫ్రెండ్స్ 33 1/3% అంటే ఎంత అండి? బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ మీరు చాలా స్పీడ్గా ఉండాలి. 33 1/3% అంటే 1/3. మోర్ మీన్స్ ప్లస్. ఇప్పుడు ఏమడిగాడు? లెస్ దాన్ అన్నాడు. న్యూమరేటర్ కాన్స్టెంట్గా ఉంచండి. ఇప్పుడు దీనికి యాడ్ చేయండి. 3 + 1 4. హౌ మచ్? 25%. సింగిల్ స్టెప్ అనాలిసిస్. ఈ బేసిక్స్ తెలిస్తే ఇప్పుడు మనం బేసిక్స్కి వెళ్దాం. అంటే వాట్ ఈస్ వాట్, కంటెంట్ ఏముంది ఫస్ట్ చెప్పుకుంటున్నాం, తర్వాత మీకు ఆ బేసిక్స్ ఇంకా త్రూ అవుట్ చాప్టర్ పాయింట్ టు పాయింట్ చెప్తాను. Next question. If A's height is 40% less B, how much percent B's height is more than అన్నాడు. 40% less. 40% means 40/100. Friends, 22s are 25s are. Less means minus. Less means minus. ఈ 2ని అలాగే ఉంచాలి. కీప్ న్యూమరేటర్ యాజ్ సేమ్ అండ్ 5 - 2 హియర్ మైనస్ సింబల్. 5 - 2 3. 2/3. 1/3 మీన్స్ 33%. 33 1/3%. 2/3 మీన్స్ డబల్ చేయండి. 66 2/3%. ఏమవుతుంది? 66 2/3%. 66 2/3% ఆర్ 2/3 × 100 అంటే 200/3. సో దట్ 366 198 రిమైనింగ్ 2. మీరు ఎలాగైనా చేసుకోవచ్చు, స్పీడ్గా చేయాలి, బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ కదా. ఫ్రెండ్స్ కాన్సెప్ట్ by and to. Concept by and to. By and to. Let us take one example. My salary is 100 rupees initial. If he asked, your salary is decreased or reduced by 30%. Reduced by 30% means 100 is reduced 30% and it will result 70%. It will result 70%. Let us take one more. 100 rupees reduced by 25%. Reduced by 25% means 25% decreased and then becomes 75%. This is concept of by. ఇప్పుడు మనం కాన్సెప్ట్ ఆఫ్ టు చూద్దాం. reduced to. My salary is 100 rupees. 100 rupees is reduced to 40. 100 rupees is reduced to 30 అన్నాం అనుకో. reduced to అంటే 30 రూపీస్ అయ్యింది. reduced to అంటే 30 రూపీస్ అయ్యింది. ఎంత డిక్రీజ్ అయింది? 70 రూపీస్ డిక్రీజ్ అయింది.
ఓకేనా ఫ్రెండ్స్? అలాగే 100 రూపీస్ అనేది రెడ్యూస్డ్ టు 40 రూపీస్ అంటే హౌ మచ్ డిక్రీజ్డ్? 60 రూపీస్. 60 రూపీస్. ఈ డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. అప్లికేషన్ ఆఫ్ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ వరాట్ టు పర్సంటేజ్. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు మనం కొన్ని బేసిక్స్ చెప్పుకోవాలి. ఆ బేసిక్స్ని మనం పేజెస్ యాడ్ చేసుకుందాం. యాడ్ పేజెస్. వెరీ గుడ్. ఇప్పుడు మనం త్రూ అవుట్ చాప్టర్ యొక్క బేసిక్స్ చెప్పుకుంటున్నాం. ఫ్రెండ్స్, 100% మీన్స్ 1, 50% మీన్స్ 1/2, 33 1/3% means 1/3. It also written as 33.33. Friends, 25% means 1/4. Okay. Next 20% means 1/5. 16.66% or 16 2/3% means 1/6. 1/6. Friends, అలాగే 12 1/2% means 12.5%, 1/8. అలాగే 11 1/9% means 11.11%, 1/9. ఫ్రెండ్స్, అలాగే 10% అంటే 1/10. 9 1/11% మీన్స్ 9.09, 1/11. 8 1/3% means 1/12 or 8 1/3% means 8.33%. ఇది డెసిమల్లో, ఇది ఫ్రాక్షన్లో. ఈ బేసిక్స్ మీకు బాగా తెలుసు కాబట్టి ఇప్పుడు మనం దీని యొక్క అప్లికేషన్స్ మనం చెప్పుకుందాం. ఫ్రెండ్స్, చూడండి, లెట్ us take 10% as 1/10. ఇప్పుడు 20% ఏమవుతుంది? మల్టిప్లై విత్ 2. దీన్ని మనం 2తో మల్టిప్లై చేయాలి. 2/10, దట్ మీన్స్ 1/5. అంటే 10% అంటే 1/10 అయితే 20% అంటే 2/10 అని, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/5 అని. 30% అంటే 3/10 అని. 40% అంటే 4/10. It means 2/5. It means 2/5. Next 50% means 5/10. It means 1/2. Friends, 60% means 6/10. It means 3/5. 3/5. 80% means 8/10. It means 4/5. It means 4/5. 100% means 10/10. 100/100 or 10/10. That is equal to 1. ఇది ఫుల్ నెంబర్ కాన్సెప్ట్. ఇలాగే మనం ఇప్పుడు బాగా వినండి. 20% అంటే 1/5 అన్నప్పుడు 40% అంటే మీరు ఏం చెప్పాలి? స్పీడ్గా 2/5 అని చెప్పాలి. 60% అంటే 3/5 అని చెప్పాలి. 80% అంటే 4/5 అని చెప్పాలి. 100% అంటే 1 or 5/5. ఇది ఒక రో. నెక్స్ట్
ఇప్పుడు ఇది చూడండి 16.66% అన్నాను అనుకో, 16 2/3% అన్నా ఏమవుతుంది 1/6. దీన్ని డబుల్ చేసామనుకో 33.33%, 33 1/3%, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/6. దీన్ని డబుల్ చేస్తే మీరు దీన్ని డబుల్ చేయండి ఇంటూ 2, సో దట్ 1/3. అంటే 33.33% అంటే మీరు ఏం చెప్పాలి, 1/3గా మీరు చెప్పాలి. నెక్స్ట్ 16.66% ఇంటూ 3 జార్ 50%, 16 2/3% ఇంటూ 3 times 50%, సో దట్ 3/6 మీన్స్ 1/2. ఎంత 1/2. ఇప్పుడు మీరు రిమెంబర్ చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్, 16.66% అంటే 1/6, 33.33% అంటే 1/3, 16.66% 1/6, 33.33% 1/3 or 2/6, 66. దీన్ని డబుల్ చేస్తే 66.66% 2/3. ఇది 1/3 అయితే ఇది 2/3. ఇవన్నీ మీరు మైండ్లో రిమెంబర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 1 ఇది. నెక్స్ట్ 12.5% అన్నాను అనుకో, 12 1/2%. హౌ మచ్ 1/8. హౌ మచ్ 1/8. దీన్ని డబుల్ చేస్తే ఏమవుతుంది 25%. 25% ఈజ్ ఈక్వల్ టు 2/8. 2/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4. దీన్ని త్రిబుల్ చేస్తే 12 3 జార్ 36, 0.5 3 జార్ 1.5, 37.5. హౌ మచ్ 37.5. 3/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 37 1/2%. మీరు స్పీడ్గా మ్యాథ్స్ స్పీడ్గా చేయాలంటే ఈ పర్సంటేజ్ వాల్యూస్ మీరు నేర్చుకోవాల్సిందే. ఒక్కసారే నేర్చుకోండి, అర్థమెటిక్ మొత్తం ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ 12.5% 1/8 కాబట్టి 50% అంటే 4 times 4/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ 12.5% ఇంటూ 5 జార్ 12 5 జార్ 60, 0.5 5 జార్ 2.5, 62.5%. 62.5% మీన్స్ 5/8, మీన్స్ 5/8. ఇవి మీరు రిమెంబర్ చేసుకోవాలి. ఈ రిమెంబర్ చేసుకోవాలి, రోజు మీరు ప్రాక్టీస్ చేయాలి. టేబుల్స్ రాకపోయినా పర్లేదు, మీరు మాత్రం ఇవి క్లియర్గా మీరు ఫాలో అవ్వాల్సిందే. మీరు ఇలా ఫాలో అయితేనే మీకు పర్సంటేజ్ మీద గ్రిప్ వస్తుంది. సో దట్ మీకు అన్ని వాల్యూస్ తెలుస్తాయి. టూ 2/3%. ఓకే ఫ్రెండ్స్, 12.5% మీన్స్ 1/8, 25% means 1/4, 50% means 1/2, 62.5% means 5/8, 37.5% means 3/8. Next 87.5% means 7/8. ఇవి మీరు నేర్చుకోవాల్సిన బేసిక్ నంబర్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 11 1/9% means 11 1/9% means 11 1/9 means 11.11. ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో అదే నెంబర్ ఇక్కడ వస్తుందమ్మా, చేంజ్ సేమ్ వస్తుంది. నెక్స్ట్ 22, దీన్ని డబుల్ చేస్తే 22 2/9%, 22.22%. This is 1/9, this is 2/9. దీన్ని ట్రిపుల్ చేస్తే 33 3/9%.
that is equal to 33 1/3%. That is equal to 33.33%. That is equal to 3/9. That is equal to 1/3. 33 1/3 అన్నా, 33 3/9 అన్నా, 33.33 అన్నా 1/3 మాత్రమే. 4 టైమ్స్ చేస్తాను అనుకో, 44 4/9%. 44.44%. 4/9. ఫ్రెండ్స్, ఇది అంటే మీరు వన్ థింగ్ ఐడెంటిఫై చేయండి. సేమ్ నెంబర్లు వస్తే 11.11% అన్నాడు అనుకో, ఏం చేయాలి మీరు? 11 వచ్చింది కాబట్టి మీరు 9 వేయాలి. 1/9. 22.22% కనుక్కోవాలనుకో మీరు ఏం చేయాలి? ఇది 11 యొక్క మల్టిపులా? 11 యొక్క మల్టిపులా కాదా? 11 యొక్క మల్టిపుల్ అయితే డినామినేటర్లో 9 ఉంటుంది. 11 యొక్క మల్టిపుల్ అయితే 9 ఉంటుంది. ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్. 2/9 ఎన్నిసార్లు పోతుంది? 2/9. సింపుల్ అన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఎక్సలెంట్, ఇంపార్టెంట్. ఇప్పుడు మనం 9 1/11 గురించి చెప్తాం. 9 1/11%. 9 1/11% is equal to 9.09%. 9 1/11% అంటే 9.09%. సేమ్ వాల్యూ. 9 వస్తే 9 రావాలా? ఓకే, 1/11. ఫ్రెండ్స్, దీన్ని డబుల్ చేసామనుకో 18 2/11% అంటే 18.18% అంటే 2/11 అంటే ఎంత? 2/11. దీన్ని ట్రిపుల్ చేసామనుకో 27 3/11%. 27 3/11% అంటే 27.27% అంటే 3/11. దీన్ని 4 టైమ్స్ చేసామనుకో, 4 టైమ్స్ 9 4 jar 36. 36 4/11% 36.36% is equal to 4/11. ఫ్రెండ్స్, దీన్ని 5 టైమ్స్ చేసామనుకో 45 5/11%. ఇట్ బికమ్స్ 45.45%. ఇట్ ఈస్ ఈక్వల్ టు 5/11. ఫ్రెండ్స్, దీన్ని 6 టైమ్స్ చేసామనుకో 54 అవుతుంది. 54 6/11%. 54.54% 6/11 అని రాస్తాం. సింపుల్ కదా. ఇప్పుడు నేను మీకు పర్సంటేజ్ యొక్క అప్లికేషన్స్ త్రూ అవుట్. ఇప్పుడు చూడండి, 37.5% అన్నారు. గుర్తు రాలేదు మీకు గుర్తు రాలేదు. గుర్తు రాకపోతే ఏం చేయాలి? 37.5ని 25% రాయొచ్చు, ప్లస్ 12.5% రాయొచ్చు. 25% అంటే 1/4, 12.5% అంటే 1/8. ఇక్కడ 8 ఉంది కాబట్టి ఇది 8 రాసుకో. 8 రాయాలంటే ఏమవుతుంది? 2/8. ఇది 1/8. హౌ మచ్? 3/8. హౌ మచ్? 3/8. సింపుల్. కొన్ని నంబర్లు మీకు గుర్తుండవు, నేర్చుకోవాలి. ఫ్రెండ్స్, 14 2/7% అంటే 14.28% అంటే 1/7. మీకు వాల్యూస్ గుర్తు రావడానికి ఇన్ని ఎక్స్ప్లెనేషన్లో ఇస్తున్నాను, ఎగ్జాంపుల్స్. దీన్ని డబుల్ చేస్తే 28 4/7%, 28.56%. చూడండి, 1/7 దీన్ని 2/7 అంటారు. సార్ గుర్తులేదు మాకు 1/7 అంటే 1/7 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని డబుల్ చేయండి 14, దీన్ని డబుల్ చేయండి 28. సింపుల్. 14.28% మీన్స్ 1/7.
28 4/7 ఈజ్ ఈక్వల్ టు 28.56. ఎందుకంటే 14 డబుల్ చేస్తే 28ని డబుల్ చేస్తే 56 2/7. ఇప్పుడు 3 టైమ్స్ చేస్తే 14 3s are 42 6/7 42.84%. 3/7. How much? 3/7. Next 4 times చేస్తే 14 4s are 56. నెక్స్ట్ 2/7 4s are 8/7. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 7 1s are 7 1. How much? 56 plus 1 57. 1/7 percentage. 57.1/7 వస్తే 28.28 4/7. 4/7 can be written as 57.1/7%. అంతేనా? వెరీ గుడ్. ఇప్పుడు మనం ఒక ఫ్రాక్షన్ ఉంది, ఫ్రాక్షన్ని చూస్తానే మనం పర్సంటేజ్గా స్పీడ్గా ఎలా చేయాలని చెప్తాం. ఫ్రెండ్స్ 7/5 ఉంది, కన్వర్ట్ ఇంటూ పర్సంటేజ్. 7/5 అంటే 5 1s are 5 ప్లస్ 2 మిగిలింది 2/5. 1 as written as 1 can be written as 100%. 2/5 can be written as 40%. That is equal to 140%. 140%. Friends 8/5 ఉంది, 5 1s are 5 plus 3/5. 100% plus 60%, 160%. నెక్స్ట్ 9/5 ఉంది, 9/5. 1 plus 4/5. 100%. 4/5 means 80%. 180%. ఫ్రెండ్స్ 11/7 ఉంది, 11/7. 1 plus 4/7. 1 means 100%. 4/7 means 57 1/7%. ఇప్పుడే చదువుకున్నాం 4/7. 1/7 అంటే 14, 4/7 అంటే 56 కంటే పైన అంటే 57 1/7. టోటల్ 157 1/7%. 157 1/7%. సింపుల్. నెక్స్ట్ 11/4 means 4 2s are 8, remaining 3/4. 200% plus 3/4. 3/4 means 75%. Friends 1/4 can be written as 25%. 3/4 written as 1/4 into 3, 25 into 3. How much? 75%. 75% is written as 3/4. How much total? 275%. How much total? 275%. Next 11/5 is equal to 5 2s are 1/5 remaining 200% plus 1/5 means 20%, so that it can be written as 220%. It can be written as 220%. Friends 17/4. This fraction can be written as percentage అని అడుగుతాడు, మీరు చెప్పాలి. 14 4 remaining. This also written as 4 plus 1/4. 400% plus 1/4 is equal to 25%. 425%. 425%. Simple. 425%.
ఇది ఇవి కొన్ని బేసిక్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కొన్ని వాల్యూస్ మీకు ఇస్తాను, స్పీడ్గా మీరు చెప్పేయాలి. 4/9% అన్నాను అనుకో, దీన్ని ఫ్రాక్షనల్గా చేంజ్ చేయాలి. ఎలాగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమ్ నెంబర్లు ఉంటే ఈ నెంబరు 11తో పోతుందా 9తో పోతుందా చెక్ చేయండి. 11తో పోతే కింద ఏముంటుంది? 9 ఉంటుంది. 11తో పోతే డినామినేటర్లో 9 ఉంటుంది. ఎన్నిసార్లు పోతుంది? 4 times. దిస్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ 18.18%. ఇది దేంతో పోతుంది? సేమ్ నెంబర్లు వస్తే చూడండి, సేమ్ నెంబర్లో 9తో పోతుందా 11తో పోతుందా చెక్ చేయాలి. సేమ్ నెంబర్స్ అయితే 11 or 9 చెక్ చేయాలి. 9తో పోతుంది. 9తో పోతే డినామినేటర్ ఎంత? 11. ఎన్నిసార్లు పోతుంది? 2 times. ఎన్నిసార్లు పోతుంది? 2 times. 36.36%. 11 ఎన్నిసార్లు పోతుంది? 4. ఎన్నిసార్లు పోతుంది? 4. సింపుల్గా రాయాలి ఫ్రెండ్స్. ఇవన్నీ వాల్యూస్ మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ application of a square and a rectangle. What are two percentages with respect to percentages? Square means square is a two-dimensional figure in which all four sides are equal. All four sides are equal. All four sides are equal. Area of square is equal to A into A. Area of square is equal to A into A. Friends, if side of a square increased by 20%, if side of a square increased by 20%, then find the percentage change in its area అని అడుగుతాడు. చాలా ఈజీ. 20% దీంట్లో ఇంక్రీజ్ అయ్యిందంటే ఏరియాలో ఇంక్రీజ్ ఏమవుతుంది అంటాడు. సింపుల్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ నేను 100 రూపీస్ ఇంటూ 100 అనుకుంటున్నాను. ఇనిషియల్ ఏరియా ఏమనుకుంటున్నాను? 20% పెరిగింది, ఇంక్రీజ్ అయింది. 20% అంటే 120. ఇది కూడా 120 అయింది. సో దట్ ఏమైంది? ప్రోడక్ట్ 410 ఎంతది? 10,000. 14,400 అయితే ఇంక్రీజ్ ఎంత? 1440. 10,000లో 1440 ఇంక్రీజ్ అయితే చూడండి, 10,000 అనేది 4,400 ఇంక్రీజ్ అయింది. 4,400 ఇంక్రీజ్ అయింది. 4,400 ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్డ్ అమౌంట్ ఎంత? 4,400. 10,000కి 4,400 అయితే 100కి ఎంత అవుతుంది? 100కి ఎంత? 44. మీన్స్ 44% చేంజ్ అవుద్ది. ఏరియాలో ఎంత చేంజ్ అవుద్ది? 44% చేంజ్ అవుద్ది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒకటి అబ్జర్వ్ చేయండి. దీని నుంచి ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ. ఏలో 20% ఇంక్రీజ్ అయితే ఏరియాలో ఇంక్రీజ్ అయ్యేదంతా 44%. ఏరియాలో ఇంక్రీజ్ అయ్యేదంతా 44%. ఆ 44% అంటే ఏంటి? 20 + 20 20 × 20/100 44%. So that
నెక్స్ట్ సైడ్లో 30% ఇంక్రీజ్ అయితే ఏరియాలో ఎంత 30 + 30, 30 + 30, 30 + 30, 30 × 30/100. హౌ మచ్? 69%. ఎంత? 69%. నెక్స్ట్ ఏరియాలో 40% ఇంక్రీజ్ అయితే ఇక్కడ 40 + 40 + 40 × 40/100, 96%. ఏరియాలో 50% అయితే 50 + 50, 100, 50 × 50/100 అంటే 25, 125%. క్వశ్చన్ ఎలాగని అడగచ్చు ఫ్రెండ్స్? If the change in area 44%, then change in side 20%. Vice versa. క్వశ్చన్ ఎలాగని అడగచ్చు? మీరు ఇది గుర్తుపెట్టుకోండి. If side is increased by 20%, then area will becomes 44%. If side increased by 30%, area becomes 69%. If side becomes 40%, then area becomes 96%. If side increases 50%, then area increases 125%. This is the square. This is the square. ఫ్రెండ్స్, అలాగే మనం perimeter of square is written as 4a. P is equal to 4a. Sum of the all sides perimeter అంటారు. Friends, if side is increased by 10%, perimeter also increased by 10% only. Let us take example. A has 100, then perimeter is 400. A increased by 110, అంటే 10% ఇంక్రీజ్ అయింది. పెరిమీటర్ ఈజ్ 4 × 110, 440, 40 రూపీస్ ఇంక్రీజ్ అయింది. అంటే 400లో 40 రూపీస్ మీన్స్ 40/400 × 100, 10%. ఎంతమ్మా? 10%. ఇది అప్లికేషన్ ఆఫ్ స్క్వేర్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు పర్సంటేజ్ దృష్ట్యా ఇది. అదే మనం ఇప్పుడు రెక్టాంగిల్కి ఏమవుతుందో చూద్దాం. ఇది పర్సంటేజ్ ఆఫ్ స్క్వేర్ గురించి. ఇప్పుడు నేను రెక్టాంగిల్ గురించి మీకు సెలెక్ట్ చేస్తున్నాను. రెక్టాంగిల్ in which length is not is equal to breadth. Area is equal to length into breadth. Friends, length increased by 10% and breadth increased by 10% అన్నాడు అనుకో, అప్పుడు ఏరియా ఏమవుతుందంటే R is equal to 10 + 10, సేమ్ ఫార్ములా, 10 × 10/100 ఏమవుతుంది? 21%. If increase in area 21%, then find the change in length అంటే 10%. బ్రెడ్త్ అన్న 10%. ఫ్రెండ్స్, లెంత్ ఆర్ బ్రెడ్త్ ఎలాగైనా మారచ్చు. లెంత్ ఈజ్ ఈక్వల్ టు బ్రెడ్త్ అయిందనుకో, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇది 10% ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? 21%. ఇది 20% అయితే ఇదంతా 44%. ఇది 30% అయితే ఇదంతా 69%. లెంత్ బ్రెడ్త్ అయిందనుకో అదేమవుతుంది? స్క్వేర్ అయిపోద్ది. సో దట్ ఇలా చెప్తాం. ఈ స్క్వేర్నే ఇంకా మనం డైరెక్ట్గా ఇంకొక రూపంలో చెప్తాం. చూడండి, 10% ఇంక్రీజ్ అయిందనుకో
నేనేం చేస్తాను 1/10 అంటాను. 10 నుండేది ₹1 పెరిగింది, 10 నుండేది 11 అయింది. అడిగింది స్క్వేర్ కాబట్టి 100, దీన్ని స్క్వేర్ చేసింది 121. ఎంత శాతం పెరిగింది? 21%. 21%. ఒకవేళ స్క్వేర్లో 20% పెరిగింది అనుకో, అంటే ఎంత? 100 ఉండేది 120 అయింది. దీని స్క్వేర్ ఎంత? 100. దీని స్క్వేర్ ఎంత? 144. ఎంత పెరిగింది? 44% పెరిగింది. 44% ఇంక్రీజ్డ్. 44% ఇంక్రీజ్డ్. అదే ఇక్కడ రెక్టాంగిల్లో వేరు వేరు వాల్యూస్ ఉంటాయి. రెక్టాంగిల్లో వేరు వేరు వాల్యూస్ ఉంటాయి కాబట్టి ఆ వేరు వేరు వాల్యూస్ తీసుకొని మనం చేద్దాం. లెంత్ 10% ఇంక్రీజ్ అయింది, బ్రెడ్త్ 20% ఇంక్రీజ్ అయింది, ఇంక్రీజ్డ్. అప్పుడు ఏమవుతుంది? ఏరియా ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ అన్నాడు. ఇప్పుడు చూడండి, లెట్ us టేక్ ఇనిషియల్ ఏరియా ఈజ్ 100. ఇప్పుడు నేను 10% ఇంక్రీజ్ చేశాను, సో దట్ ఏమవుతుంది? ₹10 ఇంక్రీజ్ అయింది, అంటే 110. తర్వాత 20% ఇంక్రీజ్ చేశాను. దీనిలో 20% అంటే 110లో 20% అంటే 22, సో దట్ 132. 100 becomes 132. చేంజ్ ఈజ్ 32%. ఇలాగ మనం ఫార్ములా రూపంలో చేయొచ్చు. R% = 10 + 20, 10 × 20/100, 30 + 2, 32%. ఇలాగే 20, 30 ఇచ్చాడు అనుకో, 20 + 30 50, 2 × 3 6, 56. సింపుల్ ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. ఇవన్నీ బేసిక్స్ అండి, ఇవన్నీ బేసిక్స్, పర్సంటేజ్లో బేసిక్స్. ఇప్పుడు 30, 40 ఇచ్చాడు అనుకో, 70 + 3 × 4 12, 70 + 12 82. ఈ విధంగా మనం క్వశ్చన్స్ని ప్రిడిక్ట్ చేయాలి. ఇది అప్లికేషన్ ఆఫ్ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు పర్సంటేజ్. సింపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మీరు అడగచ్చు, సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్లో ఫస్ట్ 10%, తర్వాత 20%, ఫస్ట్ 20%, తర్వాత 10% సేమేనా అనొచ్చు. అవును, సేమే. ఎందుకంటే ₹100 తీసుకోండి, 10% పెంచాను. హౌ మచ్? ₹10 పెరిగింది. ఏమైంది? ఇంక్రీజ్ అయింది. ఏమైంది? 110. ₹10 ఇంక్రీజ్ అయితే 110 అయింది. 110లో 20% అంటే 110లో 20% మీన్స్ ₹22, 132. 100 becomes 132, 32% change, increase. Now 100 ఫస్ట్ ఏమైంది? 20% పెరిగింది, ఇంక్రీజ్ అయింది 20%, అంటే ₹20, 120. అండ్ దెన్ 10% ఇంక్రీజ్ అయింది. 120లో 10% మీన్స్ 12, 120 + 12 132, సో దట్ 32%. సక్సెసివ్ చేంజ్లో 10%, 20% అన్నా, 20% ముందేసి 10% తర్వాత వేసిన ఇబ్బంది లేదు. అప్లికేషన్ ఆఫ్ క్యూబ్ అండ్ క్యూబాయిడ్ విత్ రెస్పెక్ట్ టు పర్సంటేజ్. Cube is a 3-dimensional figure in which all 6 faces are equal, all sides are also equal. 6 faces ఉంటాయి, 6 తలాలు ఉంటాయి, 6 ఈక్వల్. క్యూబ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే స్క్వేర్ నుంచి వస్తుంది. క్యూబ్ ఎక్కడి నుంచి వచ్చింది? స్క్వేర్ యొక్క ఏరియా అంతా A².
కాబట్టి క్యూబ్ యొక్క సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటారు. టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న చూడండి, టోటల్ అయితే 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 6a², కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 4 ఫేసెస్ ఉంటాయి కాబట్టి 4a². ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతాడు, ఇఫ్ ద సైడ్ ఆఫ్ క్యూబ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, దెన్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సింపుల్ ఫ్రెండ్స్, సైడు ఏరియా ఇక్కడ 20% అయితే సింపుల్. మీరు ఈ 6, 4 కాన్స్టెంట్లు, వీటి గురించి మనకి ఇబ్బంది లేదు. ఈ 20% ఇంక్రీజ్ అయితే 20 + 20, 20 × 20/100 44%. 44%. ఇఫ్ 30% ఇంక్రీజ్ అయితే 30 + 30 60, 30 × 33/100 అంటే 69%. చూడండి, 30 + 30, 30 × 30/100 69%. This is total surface area or curved surface area or curved surface area or total surface area. Friends, 40% means 40 + 40, 40 × 40/100 96%. CSA or lateral surface area LSA, ఇవి రెండు ఒకటే. ఇదేంటిది ఏరియా. అలాగే వాల్యూమ్ బేస్డ్ కూడా ఉంటుంది. క్యూబ్లో వాల్యూమ్ ఉంటుంది. వాల్యూమ్ అంటే ఏంటి చెప్తాను చూడండి. వాల్యూమ్, చేంజ్ ఇన్ వాల్యూమ్. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు A × A, సైడ్ ఇంటూ సైడ్. ఫ్రెండ్స్ బాగా వినండి, 20% ఇంక్రీజ్ అయింది అనుకో సైడ్లో, వాల్యూమ్ ఏమవుతుంది అని అడుగుతాడు. సింపుల్, 20% అంటే వాల్యూమ్ అంటే ఏంటి, క్యూబ్ కదా, దాని పేరే క్యూబ్. చూడండి, ఏ క్యూబ్. నేను ఇప్పుడు 100 రూపీస్ తీసుకున్నాను, సింపుల్ 100 రూపీస్ తీసుకున్నాను. సైడ్ 20% ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది 120. 10 తీసుకున్నాం అనుకో 12. దీని యొక్క క్యూబ్ ఏంటి 1000. దీని యొక్క క్యూబ్ ఏంటి 1000. దీని యొక్క క్యూబ్ ఏంటి 1728. దీని క్యూబ్ 1000, దీని క్యూబ్ 1728. ఎంత ఇంక్రీజ్ అయింది 728 ఇంక్రీజ్ అయింది. 1000కి 728 అయితే 100కి ఎంత 72.8. 1000కి 728 అయితే 100కి ఎంత 72.8. 72.8% ఇంక్రీజ్ అయింది. సింపుల్గా చెప్పాలంటే మీకు బ్యాంకర్స్ కాబట్టి సైడ్లో 20% పెరిగితే, 12 క్యూబ్ ఎంత 1728 అంటే 72.8% ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ 30% పెరిగితే అంటే 30% అంటే ఎంత 13 అయింది. 13 క్యూబ్ ఎంత 2197 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది 119.7% ఇంక్రీజ్ అయింది. 119.7% ఇంక్రీజ్ అయింది. అదే 40% ఇంక్రీజ్ అయింది అనుకో 14 క్యూబ్ ఎంత 14 క్యూబ్. ఫ్రెండ్స్, క్యూబ్ నెంబర్ నేర్చుకోండి. 20% ఇంక్రీజ్ అయిందంటే 12 క్యూబ్. 12 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1728. 13 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2197. 14 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2744. ఇంతేనా? అంటే 10 క్యూబ్ ఎంత 1000, ఇది 2744. హౌ మచ్ ఇంక్రీజ్డ్ 1774 అంటే 177.4% ఇంక్రీజ్ అయింది. 177.4% ఇంక్రీజ్ అయింది. ఇది 119.7% ఇంక్రీజ్ అయింది.
ఇలాగుంటాయి క్వశ్చన్లు. ఇవి నేను మీకు బాటమ్ టు లో లెవెల్ అంటే చాలా ఈజీ నుంచి చెప్తాను, ఇబ్బంది లేదు. ఇప్పుడు క్యూబ్ గురించి చెప్పుకున్నాం, ఇప్పుడు మనం క్యూబాయిడ్ గురించి చెప్పుకుందాం. క్యూబాయిడ్ ఫ్రెండ్స్, క్యూబాయిడ్ గురించి చెప్పుకుందాం. నెక్స్ట్ క్యూబాయిడ్ ఏంటంటే బాగా వినండి ఫ్రెండ్స్. క్యూబాయిడ్ అంటే లెంత్ ఈజ్ నాట్ ఈక్వల్ టు బ్రెడ్త్ ఈజ్ నాట్ ఈక్వల్ టు హైట్. దెన్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి చూడండి ఫ్రెండ్స్. ఇది దేని నుంచి వచ్చింది? ఇది క్యూబ్ నుంచి, క్యూబాయిడ్ నుంచి. క్యూబాయిడ్ అంటే రెక్టాంగిల్. క్యూబాయిడ్ అంటే దేని మీద వచ్చింది? రెక్టాంగిల్. లెంత్ బ్రెడ్త్, లెంత్ బ్రెడ్త్. ఫ్రెండ్స్ బాగా వినండి, ఈ ఫేస్ లెంత్ ఎల్, ఇది లెంత్, ఇది బ్రెడ్త్, ఇది హైట్. ఇది బ్రెడ్త్, ఇది హైట్. ఏరియా బిట్వీన్ 4 వాల్స్ అంటారు, దానికి 2h × l+b అంటాం. ఇది 2 × lb + bh + lh అంటాం. ఇక్కడ బాగా వినాల్సింది ఏంటంటే, మీరు ఇక్కడ లెంత్ బ్రెడ్త్ ఇంక్రీజ్ అయిందనుకో, లెంత్ బ్రెడ్త్ ఇంక్రీజ్ అయితే సేమ్ పర్సంటేజ్ మాత్రమే ఇంక్రీజ్ అవ్వాలి. ఇది లెంత్, ఇది బ్రెడ్త్. ఇక్కడ 10% ఇంక్రీజ్ అయితే 10% ఇంక్రీజ్ అవ్వాలి. సో దట్ లెంత్ బ్రెడ్త్ కామన్ తీస్తాం, ఒక వాల్యూని కామన్ తీస్తాం, లేకపోతే కామన్ తీయలేము. చూడండి రేపు క్వశ్చన్లో ఏమిస్తాడంటే, ఇన్ క్యూబాయిడ్ లెంత్ ఇంక్రీజ్డ్ బై 10% అండ్ బ్రెడ్త్ ఇంక్రీజ్డ్ బై 20%. ఫైండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నాడు అనుకో, కెనాట్ బి డిటర్మైన్డ్, కనుక్కోలేము. కెనాట్ బి డిటర్మైన్డ్ ఎలాగ చెప్పాలా? చూడండి, సపోజ్ CSA ఆఫ్ 1 2h × l+b కదా ఫ్రెండ్స్. మనకి లెంత్ 10% ఇంక్రీజ్ అయింది, బ్రెడ్త్ 10% ఇంక్రీజ్ అయింది, హైట్ 10% ఇంక్రీజ్ అయింది అన్నాడు అనుకో, అన్నీ సేమ్ అనుకో. అప్పుడు ఎలా చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ నేను లెంత్ని 10 రూపీస్ అనుకుంటున్నాను, బ్రెడ్త్ని మీ ఇష్టం 10 రూపీస్ అనుకోండి, ఈక్వల్ అనుకోండి, ఇబ్బంది లేదు. ఇది 10% ఇంక్రీజ్ అయింది, ఇది 10% ఇంక్రీజ్ అయింది, ఇది 10% ఇంక్రీజ్ అయింది. న్యూ లెంత్ 11, న్యూ బ్రెడ్త్ 11, న్యూ హైట్ 11. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. CSA = 2 × 10 ఫస్ట్ ఏమవుతుంది, 20 × 20 400 అవుతుంది. ఫస్ట్ CSA అంతా 400, ఫస్ట్ ఉండేది అంతా 400. న్యూ CSA 2 × 11 11 + 11 22 × 22 484. 400 ఉండేది 484 అయింది. 400 4 121 ఎంత పెరిగింది? ఇంక్రీజ్లో 21%. ఎంత ఇంక్రీజ్ అయింది? 21% ఇంక్రీజ్ అయింది. దట్ మీన్స్ మీకు ఏమని అర్థం చూడండి,
లెంత్ బ్రెడ్త్ హైట్ ఈక్వల్ అయితే ఏమంటారు దాన్ని? క్యూబ్ అంటారు. ఏమంటారు దాన్ని? క్యూబ్ అంటారు. కాబట్టి క్యూబ్ని 10% పెంచితే, క్యూబ్ని సైడ్ని 10% ఇంక్రీజ్ చేస్తే, క్యూబ్లో సైడ్ని 10% ఇంక్రీజ్ చేస్తే ఏరియాలో 21% ఇంక్రీజ్ చేస్తుందని ఇంతకుముందే చెప్పుకున్నామా? అలాగా పాసిబుల్ అవుతుంది. కానీ ఇక్కడ వాల్యూ మార్చాను. ఒకవేళ ఇక్కడ నేను మార్చాను, ఇప్పుడు చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 20% పెంచాను అనుకో, ఏమవుతుంది చెప్తాను చూడండి. ఇక్కడ 20% పెంచాను, ఏమవుతుంది? ఇక్కడ 20% పెంచాను. ఇప్పుడు నేను ఇక్కడ ఈక్వేషన్ రాయాల్సి వస్తుంది. ఎందుకంటే చూడండి ఎంత నేను రిమూవ్ చేస్తున్నాను. CSA is equal to 2H into L plus V. CSA dash దీని ఎంత పెంచాను? 1.1. 10% అంటే 1.1H. ఇది లెంత్ ఎంత పెంచాను? లెంత్ 10% పెంచాను, బ్రెడ్త్ 12% పెంచాను, హైట్ 10% పెంచాను. ఇప్పుడు ఏమవుతుంది? ఎల్ 1.2 ఎల్ అవుతుంది. ఇది 1.1 బ్రెడ్త్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏ వాల్యూ కామన్ తీయాలి? ఇది 1.2 1.2 ఏ వాల్యూ కామన్ తీయాలి? కామన్ చేయడానికి నాకు క్యాన్సిల్ అవ్వడానికి టర్మ్స్ రావు. కాబట్టి ఇలాగా మనం క్యూబాయిడ్లో డిఫరెంట్ వాల్యూస్ ఇస్తే, అంటే లెంత్ బ్రెడ్త్ హైట్లో డిఫరెంట్ వాల్యూస్ ఇస్తే మనము పర్సంటేజ్ చేంజ్ కనుక్కోలేము. కెనాట్ బి డిటర్మైన్డ్. పర్సంటేజ్ చేంజ్ మనం కనుక్కోలేము అని మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ అయితే ఈజీగా చేయొచ్చు. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఏమవుతుంది చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఏమవుతుంది? ఫ్రెండ్స్, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ వెరీ ఇంపార్టెంట్. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ బ్రెడ్త్ హైట్. ఇది ప్రోడక్టే కాబట్టి చాలా ఈజీ. ఇది 10% పెంచాం, ఇది 20% పెంచాం, ఇది 30% పెంచామన్నాం అనుకో, ఇంక్రీజ్ అన్నాం అనుకో, ఇంక్రీజ్డ్ అన్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది? న్యూ వాల్యూమ్. ఇది 1.1, ఇది 1.2. ప్రోడక్టే కాబట్టి ఇబ్బంది లేదు. ప్రోడక్టే కాబట్టి చాలా ఈజీగా చేయొచ్చు. ఇది అంటే ఫ్రెండ్స్ 10% ఇంక్రీజ్డ్ లెంత్ అంటే 1/10. 10 ఉండేది ఏమైంది? 11 అయింది. తర్వాత ఇది 20% ఇంక్రీజ్డ్ బ్రెడ్త్ 1/5. 5 ఉండేది ఏమైంది? 6 అయింది. తర్వాత ఇది 30% ఇంక్రీజ్డ్ 3/10 అంటే 10 ఉండేది ఏమైంది? 13 అయింది. సింపుల్. దీన్ని కూడా నేనేం రాస్తానంటే 10:12గా రాస్తాను, ఇబ్బంది లేదు. 10:11, 10:12, 10:13. సింపుల్. 1000, 11 12 132, 132 into 13, 26, 41, 17. How much increased? 716 అంటే 71.6%. How much? 71.6%. లెంత్ 10% ఇంక్రీజ్ అయ్యి, బ్రెడ్త్ 20% ఇంక్రీజ్ అయ్యి, హైట్ 30% ఇంక్రీజ్ అయితే 71.6% ఇంక్రీజ్ అవుతుంది ఇన్ ఇట్స్ వాల్యూమ్. అంతేనా క్యూబాయిడ్లో? ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్, అప్లికేషన్ ఆఫ్ స్పియర్ అండ్ కోన్. అప్లికేషన్ ఆఫ్ స్పియర్ అండ్ కోన్ విత్ రెస్పెక్ట్ టు పర్సంటేజ్. డియర్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్, మీకు ఇవన్నీ క్వశ్చన్స్ మెన్చురేషన్ అనే చాప్టర్లో ఇస్తాడు. కాబట్టి నేను త్రూ అవుట్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి నేను ఈ కాన్సెప్ట్స్ని కూడా మీకు ఇక్కడ చెప్తున్నాను. ఇక్కడ మీకు అర్థం కాకపోతే మెన్చురేషన్ అనే చాప్టర్లో
జీరో టు హీరో అంటే లో లెవెల్ టు హై లెవెల్ ప్రతి పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పియర్ అండ్ కోన్. స్పియర్ ఎలా ఉంటుంది? ఇది స్పియర్ ఫ్రెండ్స్. స్పియర్ అంటే ఏంటి? బాల్ రూపంలో ఉంటుంది. దీనికి సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, నెక్స్ట్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, నెక్స్ట్ వాల్యూమ్ 4/3 πr³. ఈ కాన్స్టెంట్ టర్మ్ అవసరం లేదు. వాల్యూమ్ =r³. సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ కూడా 10% ఇంక్రీజ్ చేస్తే వాల్యూమ్లో 33.1% ఇంక్రీజ్ అవుతుంది. ఎలాగా? r³ చూడండి. 10% ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? 10:11. దీని క్యూబ్ ఎంత? 1000. దీని క్యూబ్ ఎంత? 1331. ఎంత ఇంక్రీజ్ అయింది? 331. 1000కి 331, 100కి 33.1%, 100కి 33.1%. ఒకవేళ 20% ఇంక్రీజ్ చేసాం అనుకో, 10:12. ఇది 1000. ఇది అవుతా ఎంత? ఇది 1728. ఎంత ఇంక్రీజ్ అయింది? 728 అంటే 720.8. 20% అంటే ఎంత? 72.8% ఇంక్రీజ్ అయింది. ఇది వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అంటే ఏంటి? 4/3 πr³. ఇది కూడా క్యూబాయిడ్కి సంబంధించింది. క్యూబాయిడ్లో 10% ఇంక్రీజ్ చేస్తే వాల్యూమ్ 33.1% ఇంక్రీజ్ అవుతుంది. క్యూబ్లో 10% ఇంక్రీజ్ చేస్తే 33.1% ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? 20% ఇంక్రీజ్ చేస్తే 72.8% ఇంక్రీజ్ అవుతుంది. ఇది నెక్స్ట్ 30% ఇంక్రీజ్ చేస్తే 119.7% ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ మీరు బైహార్ట్ చేయాలి వాల్యూస్. ఇది అలాగే కోన్కు కూడా సేమే ఫ్రెండ్స్. కోన్కు కూడా సేమే. కోన్ అంటే ఏంటి? 1/3 πr²h. వాల్యూమ్ ఇక్కడ r² h 2 వాల్యూస్ ఉన్నాయి. ఇవన్నీ మీరు బేసిక్స్గా ఫీల్ అవ్వాలి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరందరూ బ్యాంకింగ్ రంగంలో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీ హరిబాబు సార్. థ్యాంక్ యూ.